Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనలో నైరాస్యం, సందిగ్ధంలో కేడర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేసే వారిని పక్కన పెడుతున్నారు. పవన్ కళ్యాణ్కు తన కోసం నిలబడి పార్టీ కోసం కష్టపడిన వారికి ఆయన పదవులు ఇవ్వలేదు. తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ డ్రైవర్లకు పని మనుషులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. దీనిపైనే జనసేన పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈసారైనా పార్టీని నమ్ముకున్న వారికి అవకాశం ఇస్తే బాగుంటుందన్న సూచనలు వెలువడుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల వ్యూహం మాత్రం అర్థం కాక జనసేన నేతలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ కోసం తాము కష్టపడి పనిచేసినా చివరకు ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందన్న గ్యారంటీ లేదు. అందుకే చొక్కాలు చింపుకోవడం ఎందుకన్న నిరుత్సాహం జనసేన నేతలు కేడర్లో ఆవరించింది. తాము సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చివరకు అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ దక్కకపోతే అప్పుడు బాధపడి ప్రయోజనం ఎందుకని నేతలు కొంత ఆలోచనలో పడ్డారు. గత ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపుపై కూడా చర్చ జరుగుతోంది. టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన నేతలకు మాత్రమే టికెట్లు ఇవ్వడం, పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడంపై ఇప్పుడు జనసేన నేతలు ఆలోచనలో పడ్డారు. మరొక వైపు ఈసారి కూడా కూటమితోనే ఎన్నికలకు వెళతామని, మరో 15 ఏళ్ల పాటు తమ ప్రయాణం సాగుతుందని పదే పదే పవన్ కళ్యాణ్ చెబుతుండడం కూడా పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. 15 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పడాన్ని కూడా సహించలేకపోతున్నారు. సహజంగా టీడీపీకి అత్యధిక స్థానాలు దక్కుతాయి. అందులో తాము ఉంటే అసలుకే ఎసరు వస్తుంది. టీడీపీ నేతలు తమను పట్టించుకోరు. పిఠాపురంలో టీడీపీ నేత వర్మపై తీసుకునే యాక్షన్, మిగిలిన నియోజకవర్గాలలో అదే పరిస్థితి ఉన్నా అక్కడ టీడీపీ నేతలపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోవడంపై కూడా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద జనసేన నేతల ఆశలు ఈసారైనా నెరవేరుతాయా లేదా అన్నది చూడాలి.